ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము నిర్గమకాండము 14వ అధ్యాయము 20వ వచనము. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలుగునిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలీయులందరూ కూడా ఐగుప్తీయుల నిమిత్తము చాలా భయపడ్డారు. ఎందుకంటే ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి ఇశ్రాయేలీయులకు మార్గం కనిపించలేదు. వెనకాల ఐగుప్తీయులందరూ కూడా వారు నిలబడున్నారు. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో, ఎటూ వెళ్ళలేని పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో ఐగుప్తీయులకు ఇశ్రాయేలీయులకు మధ్యన మేఘము నిలిచి అద్భుతంగా ఐగుప్తీయులకు చీకటి కలగడం, వీరికి మాత్రం ఆ మేఘము వెలుగునివ్వడం అనేది ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ అనుదిన వాగ్దానాన్ని ఎక్కడి నుంచి నువ్వు వింటూ ఉన్నావో, నీకు నీ పరిస్థితులకు ఏదైతే పరిస్థితి నిన్ను బాధ పెడుతూ ఉందో, ఏదైతే మనుషులు నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారో, ఏదైతే శ్రమలు ఈరోజు నిన్ను వెంటాడుతూ ఉన్నాయో, వాటికి నీకు మధ్య క్రీస్తు నిలబడబోతూ ఉన్నాడు. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము నీ హృదయాన్ని తాకుతూ ఉంది. నువ్వు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించారు. నువ్వు చేతులెత్తి దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నావు, అది దేవుడు చూశారు. అందుకనే నీకు శ్రమలకు మధ్య యేసయ్య నిలబడతానని ఈరోజు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆమేన్. దేవుని సన్నిధి నుంచి వచ్చిన ఈ యొక్క వాగ్దానమును నువ్వు నమ్మి నువ్వు సంతోషంగా ఉండాల్సిన దినం ఇది. చాలామంది వాగ్దానం వింటారు కానీ ఆ వాగ్దానము తమ కొరకే నమ్మి ప్రార్థన చేయరు. కానీ నీకున్న కఠినమైన పరిస్థితులను బట్టి ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానము యందు ఆనందించి ప్రభువుని స్తుతించు. నువ్వెప్పుడైతే దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి స్తుతిస్తావో, నీ స్థితిగతులన్నీ, నీ పరిస్థితులన్నీ కూడా దేవుడు ఈ దినాన్న మారుస్తారు. ఏమండి, ఒక్క మాటతో ఈ సమస్త సృష్టిని ఏర్పరిచిన దేవునికి నీ జీవితంలో ఉన్న ఇబ్బందులు, శ్రమలు ఆయనకి ఎన్న పెద్ద ఎక్కువ? ఒక్క మాట చాలు కదా. ఈరోజు ఒకసారి నువ్వు ఆలోచించాయి. ఇశ్రాయేలీయులు కూడా చాలా భయపడ్డారు, మార్గమే లేదనుకున్నారు. కానీ దేవుడు తన బిడ్డల కొరకు అద్భుతమైన రీతిలో సముద్రాన్ని సైతం చీల్చి తన బిడ్డల కొరకు ఆరిన నేలగా మార్చాడు. హల్లెలూయా. ఈరోజు నీ యొక్క విశ్వాసమును బట్టి, నువ్వు చేసే ప్రార్థనను బట్టి, నువ్వు దేవుణ్ణి స్తుతించడాన్ని బట్టి మార్గం లేదనుకుంటున్నావు కదా నీ జీవితంలో, నూతనమైన మార్గం దేవుడు నీ కోసం వేస్తారు. నేను అడుగు వేయలేను ఇటువంటి పరిస్థితుల మధ్య నువ్వు అనుకుంటున్నావు కదా. ఇశ్రాయేలీయుల యొక్క కాలు ఆ యొక్క తడి తగలకుండా ఆరిన నేల మీద నడిపించినట్టుగా నీ కాలు కూడా దేవుడు సమముగా ఉన్న పరిస్థితుల మధ్య దేవుడు వేయించబోతూ ఉన్నారు. ఆమేన్. మన దేవుడు గొప్ప దేవుడు అండి, శక్తిగల దేవుడు అండి, బలమైన దేవుడు అండి. అటువంటి దేవుణ్ణి నమ్ముకున్న మనము పిరికివారిగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు పిరికి ఆత్మను మనకి ఇవ్వలేదు. ఆనాడు దేవుడు వారి జీవితంలో గొప్ప నెమ్మదిచ్చాడు. ఆ యొక్క ఐగుప్తీయులందరినీ కూడా ఆ సముద్రంలో ముంచివేసి మరెన్నడూ కూడా వారి బాధ లేకుండా ఇశ్రాయేలీయులను కాపాడాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఏ విషయంలో నువ్వు బాధ కలిగి ఉన్నావో దేవుడు నీకు నెమ్మది ఇవ్వబోతున్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.